పూర్తిగా నమ్మి పనిచేస్తున్నారు. ప్రతి మీటింగ్కు ప్రతి క్యాంప్కు రావడం. లాస్ట్ మంత్ వాళ్ళ చెక్కు 1,45,000 రూపాయలు రావడం జరిగింది. జ్యోతి మేడం వాళ్ళ బ్రదర్ తమ్ముడు కెనరా బ్యాంక్ మేనేజర్ ఫ్రమ్ బెంగళూరు. బ్యాంక్ మేనేజర్. నేను చెప్పిన నీ టార్గెట్ నీ తమ్ముడే చెప్పా. ఎప్పుడు సంవత్సరం క్రితం చెప్పిన మాట. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ వాళ్ళ తమ్ముడు కాదు. వాళ్ళ తమ్ముడు 70,000 ఉంటుంది. అవునా కాదా? వచ్చిందా? పిలిస్తే రావాలి. ఎప్పుడు వస్తారు? ఇప్పుడు 1,45,000 రావచ్చు, రాకపోవచ్చు. వచ్చే డిసెంబర్కు 4 లక్షలు పోతే అప్పుడు వస్తారు గ్యారెంటీగా. శివకోటి మాటల్లో సార్, నా పేరు శివకోటి. మా మిస్సెస్ పేరు నాగమూర్తి. సార్, నేను మాది ఒంగోలు. నేను ఈ బిజినెస్లోకి రాకముందు గ్లాస్ షాప్ ఉంది సార్. నాకు ఒంగోలులో గ్లాస్ షాపు, గ్లాస్ కాంట్రాక్ట్ వర్క్ చేసేవాడిని. దీనికి ముందు చాలా జాబ్స్ చేసి వదిలేసాను, హైదరాబాద్ ఇట్లా, గుంటూరు ఇట్లా. అయితే ఈ బిజినెస్లోకి వచ్చే ముందు సార్, ఎంఎస్ఆర్ సార్ గురువు గారు నాకు జస్ట్ ఒక 5 నిమిషాలు రోడ్డు పక్కనే స్ట్రీట్లోనే ఒక కారులో ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం విని సార్ లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5.5 లక్షలు పర్ మంత్ వస్తుందని చెప్పి చూపించారు సార్. సార్కి 5.5 లక్షలు వస్తే నాకు 50,000 రాకపోదా అని మా మిస్సెస్ అసలు సార్ వచ్చారు ఏదో ఒకటి చెప్పి పంపించరా అని పంపించింది మా ఆవిడ. నేను అక్కడికి వెళ్ళి ఐడి తీసుకొని వచ్చాను ఇంటికి. ఐడి తీసుకొని ఇంటికి వచ్చి గుడ్డిగా ఇంకేం లేదు, సార్ ఏది చెప్తే అది. చెప్పులు వచ్చినాయా రాలేదా, టీం వచ్చిందా రాలేదా, ఇవన్నీ నాకు కనపడలేదు సార్. ఇక్కడ నేను గెలిచేదాకా పోరాడాలి, ఎలాగైనా గెలవాలా. ఇక్కడ గెలిచి చాలా మంది నిలబడున్నారు. వాళ్ళందరినీ ప్రతిరోజు మీటింగ్లో చూసి నేను కూడా అక్కడ నిలబడాలి ఎలాగైనా సరే అని హార్డ్ వర్క్ చేస్తూ ప్రతిరోజు చాలామంది వీడికి హోమ్ మీటింగ్స్ రావని ఎగతాళి చేసిన రోజులు కూడా ఉన్నాయి. నాకెందుకు నా డౌన్ లైనర్స్ చెప్పులు రావని ఎగతాళి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరు ఏమన్నా ఏం చేసినా గురువు గారు ఏమన్నారంటే, ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తుంటే నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు, నీ పని నువ్వు చేయి అన్నాడు. ఏం చేసినా ఇక్కడ గెలవాలంటే అదొక్కటే నాకు అర్థమైంది. నేను చేసి ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఎందుకంటే వెనక బ్యాక్ బోన్ ఏమీ లేదు నాకు, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు లేవు. ఓన్లీ వెస్టేజ్ నుంచి వచ్చిన రూపాయి కూడబెట్టుకొని దాని నుంచే నేను మా ఆవిడ మా పిల్లలు బతకాలి. దాని నుంచి వచ్చే రూపాయి తప్ప వేరే సోర్స్ లేదు, మాకు ఇన్కమ్ సోర్స్ లేదు. కేవలం దాని మీదే ఆధారపడి బతకటం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఒక్కోసారి ఫీల్డ్కి వెళ్ళడానికి డబ్బులు లేక, ట్రైన్లో ఛార్జీలకి డబ్బులు లేక సింగరాయకొండ ఫ్రీగా దొంగ ట్రైన్ ఎక్కి వెళ్ళేవాడిని. ఈ మధ్య కాలంలోనే, ఎప్పుడో కాదు. ఒక వారం రోజులు తినడానికి ఫుడ్ లేక పిండితో దోశలు పోసుకొని తిన్న రోజులు కూడా ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి నేను ఏదైనా ఈ బిజినెస్లోకి రాకముందు మా ఆవిడ ఏడిస్తే అది వదిలేస్తా పూర్తిగా. నేను స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో ఒకరోజు మందు తాగొచ్చా, మా ఫ్రెండ్ పార్టీ ఇస్తే మా ఆవిడ ఆ రోజు నైట్ మొత్తం ఏడ్చింది. ఏడిస్తే ఆ రోజే వదిలేసేదాన్ని. 62,000 చెప్పుకొచ్చిన రోజు మా ఆవిడ చాలా బాధపడింది. నీకంటే చాలా మందికి ఎక్కువ చెక్స్ వస్తాయి. బాధపడితే నేను చెప్పా, 4 నెలలు ఏ కష్టాలు ఉంటాయి, 4 నెలలు ఏడవడానికి డిసైడ్ అవ్వు. 4 నెలలు కష్టాలు కాదు, ఎన్ని వచ్చినా సరే గెలిచిన దాకా ఇక్కడ నిలబడాలంటే గెలిచి చాలా మందికి ఇన్స్పిరేషనల్ పర్సన్గా నిలబడాలి మనం. ఇది నా ఒక్కడి కోసం చేయట్లా, నా వెనక నన్ను నమ్ముకొని వచ్చిన ఒంగోలు టీం సభ్యుల కోసం నిలబడుతున్నాం మనం అని మా ఆవిడ ఏడ్చినా కూడా వదల. మా అబ్బాయి ఫీజు కట్టకపోయి చాలాసార్లు స్కూల్ నుంచి ఫోన్లు చేసినా నాకు స్పృహ రాలా, ఎన్నోసార్లు బాధలు పడ్డా రాలా, మా ఆవిడ ఏడ్చినా రాలా. ఎన్ని చేసినా అల్టిమేట్గా నేను గెలవాలిడా, అల్టిమేట్గా 1,00,000 దాటాలా, 1,00,000 పై తీసుకొని స్టేజ్ పైన మాట్లాడాలా, నా టీంకి నేను ఇన్స్పిరేషన్గా నిలబడాలా. ఇది ఒక్కటే నాకు కనపడింది, ఇంక వేరే ఇంకేం కనపడదు. ఇక్కడ
నువ్వు గెలిస్తేనే నీ మాట వినరు, నువ్వు గెలవకపోతే నీ మాట వినరు అని ఎన్నోసార్లు మా గురువు గారు చెప్పారు, ఎంఎస్ఆర్ గారు. నిజంగా ఆయన అంటే నాకు భయం, నాకు ఆయన అంటే భయం, ప్రేమ, ఇష్టం. నిజంగా ఆయనతో మాట్లాడటం నాకు చాలా భయం. ఎందుకంటే ఏదైనా ఫోన్ చేసినా 2 మాటలు మాట్లాడి మా మిస్సెస్కి ఇచ్చేవాడు, అంత భయం. ఇప్పుడు కూడా మా గురువు గారు అక్కడ కూర్చున్నప్పుడు ఆయనకి వెళ్ళి ఎందుకు చూడలేదంటే ఆయనకి వెళ్ళి చూస్తే నేను మాట్లాడలేదు. అందువల్ల గురువు గారు ఏది చెప్తే ఎన్నో కష్ట నష్టాల్లో నా వెనక నిలబడ్డాడు ఆయన. నా ప్రతి బాధలో, నా కష్టంలో వెనక నిలబడి నన్ను ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకురావడానికి, నేను ఇలా మాట్లాడటానికి, నేను ఇలా వర్క్ చేయడానికి కేవలం ఎంఎస్ఆర్ గారు నా వెనక ఉండటం వల్లే నేను ఇక్కడ నిలబడ్డా. గురువు గారు నేను ఇప్పుడు చాలా దూరం రాలేదు, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వచ్చాను అనుకుంటున్నా. ఈ జర్నీలో చాలా చిన్న గెలుపు ఇది. నేను చాలా దూరం మీతో ప్రయాణం చేయాలి. నాతో ఎప్పుడు శివమణి సారు, లక్ష్మణ్ సారు వీళ్ళిద్దరూ ఒక మాట చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు డల్గా ఉన్నా ఆ మాట చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ ఒంట్లో ఉన్న చిట్ట చివరి రక్త పొడుగు వరకు ఎంఎస్ఆర్ గారు అనుచరులాగానే ఉండాలా, ఎంఎస్ఆర్ గారితోటే ఉండాలా, ఆయన వెనకే నడవాలా. ఎంఎస్ఆర్ అంటే వ్యక్తి కాదు సార్, ఎంఎస్ఆర్ అంటే వ్యక్తి కాదు, ఎంఎస్ఆర్ అంటే వ్యవస్థ. ఎంఎస్ఆర్ అంటే ఎం అంటే మోటివేషన్, ఎస్ అంటే సెక్యూరిటీ, ఆర్ అంటే రిలేషన్షిప్. ఇది ఆయన అవలంబిస్తున్నాడు, ఆయన్ని మనం అనుసరించాలా, ఆయన లాగా ఉండకూడదు, ఆయనతో పాటు ఉండాలా, ఆయన అడుగుజాడలో నడవాలా. ఇది ఒక్కటే చెప్పేవాళ్ళు నాకు. ఇప్పుడు వాళ్ళిద్దరు సలహాలు సూచనలు తీసుకుంటా ఉండేవాడిని. మా గురువు గారు ఎంఎస్ఆర్ గారితో ఎప్పుడు మాట్లాడటానికి ట్రై చేసేవాడిని, కానీ ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, మా మిస్సెస్సే మాట్లాడేవాడిని. ఇక్కడ నేను ఒకటే నేర్చుకున్నా సార్, ఆయనలో ఉన్న విలువలు, ఎంఎస్ఆర్ గారిలో ఉన్న విలువలు మనం పాటించగలిగితే ఏడ గెలుస్తాం. ఇంకేం లేదు సార్. వెస్టీజ్లో ఉండటం గొప్ప కాదు, ఎంఎస్ఆర్ అసోసియేషన్లో కూడా చాలా మంది ఉంటారు, కానీ ఎంఎస్ఆర్ గారి విలువలు తగ్గట్టు నువ్వు బతికితే ఇక్కడ వెస్టీజ్లో గెలుస్తావు. ఇంకా వేరే ఇంకా నో డౌట్. నేను దానికోసమే చాలా డెడికేషన్గా వర్క్ చేస్తున్నా. ఎవరు ఎన్ననుకున్నా నా గెలుపు మట్టికి ఎవరు ఆపడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ గెలవడానికి వచ్చింది నేను, గెలిచేది కూడా నేనే. 100% వచ్చే 4-5 నెలల్లో మంచి చెట్టు తీసుకొని ఒక మంచి లీడర్షిప్ తయారు చేసి ఒక మంచి ఒంగోలు టీంకి ఒక మంచి పేరు తీసుకురావాలని 100% హార్డ్ వర్క్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారికి నా 3 తరాలు మీ ఇంట్లో ఊడిగం చేసినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేను గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్ఆర్ గురువుజీ. అవును సార్, చిన్న చిన్న జీవితాలు వెస్టేజ్ సిస్టంలో చూడండి, ఎంత ఊహించని లైఫ్.